ఓకే ఓకే. హాయ్ ప్రశాంత్, తిన్నారా? నేను అడిగాక చెప్తున్నారా? అంతేలేండి పార్వతి గారు, కట్టిఫ్ మీతో. హాయ్ మధు, తిన్నావా? మధు బిర్యానీ, మటన్ బిర్యానీ తిన్నాయంట ప్రశాంత్. మటన్ బిర్యానీ. ఓకే, క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? మీరు తినలేదు, తినండి అండి. హాయ్ పార్వతి గారు, బాయ్. అయ్యో వెళ్ళిపోతున్నావా కోటి? అవునా మధు? తిన్నా ప్రశాంత్, మటన్ బిర్యానీ తినేది బుజ్జి. ఓకే, క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? జీకే క్వశ్చన్స్. 10 అవుతుంది టైం. నాకు అది మధు మరి మటన్ బిర్యానీ. నాకేది నైస్ బిర్యానీ తిన్నావా బుజ్జి? సూపరు. లైక్ 7. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. 7 minutesకి 7 likes. వ్యూస్ మంచిగా వస్తే బాగుండన్నయ్య. కంప్లీట్ అయిపోయేది వాచ్ టైం. డైలీ కౌంట్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఈసారి ఇది ఎట్లా ఆటలో ఇట్లో కింద పడి మీద పడి నేను ఏదో విధంగా వాచ్ టైం తెచ్చుకున్నా, కానీ అసలైంది ముందున్నది ముసళ్ళ పండుగ. 4000 అవర్స్కి ఎలా తెచ్చుకోవాలా అని చూస్తున్నాం. బాయ్ మేడం. అయ్యో ఎందుకు వెళ్ళిపోతున్నారు మహేష్ గారు? ఏమైంది? ఓకే, జీకే క్వశ్చన్స్. అయ్యో ఎందుకు మహేష్ గారు? బాయ్ అక్క. అయ్యో సంతోష్, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? ఇప్పటిదాకా మ్యాచ్ చూసి ఇప్పుడే వచ్చా. మ్యాచ్ అయిపోయిందా ప్రశాంత్? తిని వస్తా. ఓకే సంతోష్, లైక్ చెయ్యి, లైక్ చేసి వెళ్ళిపో. ఓకేనా ప్రశాంత్? తీసుకో. నాకు వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది, బయట ఉన్నా. ఓకే ఓకే మహేష్ గారు, ఓకే అయిపోయింది కదా. ఇండియా విన్. అవునా ప్రశాంత్? ఓకే ఓకే, మ్యాచ్ గెలిచాము మేడం. అవునా? ఓకే ఓకే ఓకే. నేనైతే క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ రారా మహేష్ గారు? మళ్ళీ వస్తారా రారా చెప్పండి. ఓకే, హాయ్ భట్టు గారు, డిన్నర్ చేశారా? భట్టు గారు రావద్దంటారా? చెప్పండి మీరే. మధు, నేను మియాపూర్లో ఉన్నా. క్వశ్చన్ ప్లీజ్, క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మళ్ళీ రండి మహేష్ గారు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకండి. వెళ్ళిపోండి, పోండియా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ప్రపంచంలోకెల్లా బెల్లాన్ని అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ప్రపంచంలోకెల్లా బెల్లాన్ని అధికంగా ఉత్పత్తి చేసే, రెడీగా ఉండండి. ప్రపంచంలోకెల్లా బెల్లాన్ని అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? అనకాపల్లియా? చైనా కాదు. ఎస్, ఇండియా కరెక్ట్. అంజన్ కుమార్ గారు కరెక్ట్ చెప్పారు, ఇండియా. వెళ్ళిపోకండి కాదు మేడం, వెళ్ళిపోండి అంటుంది. అవును చూసు. స్పెల్లింగ్ మిస్టేక్ మహేష్ గారు. ఓకే, ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన ఎడారి ఏది? ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన ఎడారి ఏది? ఎడారి ఏది? అయ్యో అయ్యో మహేష్ గారు, స్పెల్లింగ్ మిస్టేక్. ప్రపంచంలోకెల్లా